మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఇండియన్ పాలిటీ నుంచి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ముందుగా ప్రశ్న అడిగిన విధానాన్ని పరిశీలిద్దాం. మనకి టేబుల్ ఫార్మాట్లో 3 rows ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆర్గనైజేషన్, ఫంక్షన్, కంట్రోలింగ్ యూనియన్ మినిస్ట్రీ. అందులో ఎన్ని రోస్ కరెక్ట్ అని చెప్పి ఆన్సర్ చేయమన్నారు. ఆన్సర్ ఆప్షన్స్ వచ్చి 1, 2, 3, నన్. మనం రోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రోలో సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో. ఫంక్షన్ వచ్చి టు కోఆర్డినేట్ బిట్వీన్ వేరియస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. కంట్రోలింగ్ యూనియన్ మినిస్ట్రీ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నారు. ఇన్కరెక్ట్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అని ఉండాలి. కాబట్టి ఫస్ట్ రో ఇన్కరెక్ట్ అయింది. సెకండ్ రో అబ్జర్వ్ చేస్తే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ టు ఇన్వెస్టిగేట్ కాంప్లెక్స్ కార్పొరేట్ ఫ్రాడ్స్. కంట్రోలింగ్ యూనియన్ మినిస్ట్రీ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు. ఇన్కరెక్ట్. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని ఉండాలి. కాబట్టి సెకండ్ రో కూడా ఇన్కరెక్ట్ అయింది. ఇక థర్డ్ రోలో డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టు ప్రిజర్వ్ వాల్యూస్ ఇన్ పబ్లిక్ లైఫ్ అండ్ ఎన్షూర్ ద హెల్త్ ఆఫ్ ది నేషనల్ ఎకానమీ. మినిస్ట్రీ ఆఫ్ పర్సోనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్. థర్డ్ రోలో మనకి ఆర్గనైజేషను, ఫంక్షను, కంట్రోలింగ్ యూనియన్ మినిస్ట్రీ కరెక్ట్ కాబట్టి థర్డ్ రో కరెక్ట్ అవుతుంది. మనకి క్వశ్చన్ ఏమని అడిగారు, ఇన్ హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ రోస్ ఆర్ ద గివెన్ డీటెయిల్స్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఒక రోలో మనకి డీటెయిల్స్ కరెక్ట్గా మ్యాచ్ అయినాయి కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సరు 1. మనం ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. అదేవిధంగా సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అదేవిధంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పెన్షన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. ఫంక్షన్ వచ్చి ఇట్ ఈజ్ అన్ ఎలీట్ ఫోర్స్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ ఇన్ ప్రిజర్వేషన్ ఆఫ్ వాల్యూస్ ఇన్ పబ్లిక్ లైఫ్ అండ్ ఇన్ ఎన్ష్యూరింగ్ ద హెల్త్ ఆఫ్ ది నేషనల్ ఎకానమీ. ఇదే మనకి ఫంక్షన్గా ఇచ్చారు. అందుకే ఆర్గనైజేషను, ఫంక్షను, కంట్రోలింగ్ యూనియన్ మినిస్ట్రీ కరెక్ట్ అయింది. ఆన్సరు ఆప్షన్ ఏ 1. యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కీ ప్రకారం 63rd క్వశ్చన్ ఆప్షన్ ఏ ఆన్సరు 1. మనం ఒకసారి క్వశ్చన్ని పరిశీలిద్దాం. విత్ రిఫరెన్స్ టు ద ఆర్గనైజేషన్స్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. ఫస్ట్ రోలో ఆర్గనైజేషన్ సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో టు కోఆర్డినేట్ బిట్వీన్ వేరియస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అని ఉండాలి. ఫస్ట్ రో ఇన్కరెక్ట్ అయింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ టు ఇన్వెస్టిగేట్ కాంప్లెక్స్ కార్పొరేట్ ఫ్రాడ్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు. ఇన్కరెక్ట్. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని ఉండాలి. సెకండ్ రో కూడా ఇన్కరెక్ట్ అయింది. థర్డ్ రోలో మనకి ఆర్గనైజేషన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టు ప్రిజర్వ్ వాల్యూస్ ఇన్ పబ్లిక్ లైఫ్ అండ్ ఎన్ష్యూర్ ద హెల్త్ ఆఫ్ ది నేషనల్ ఎకానమీ, మినిస్ట్రీ ఆఫ్ పర్సోనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్. మనకి ఆర్గనైజేషను, ఫంక్షను, కంట్రోలింగ్ యూనియన్ మినిస్ట్రీ కరెక్ట్ కాబట్టి థర్డ్ రో కరెక్ట్ అయింది. క్వశ్చన్ వచ్చి ఇన్ హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ రోస్ ఆర్ గివెన్ ద డీటెయిల్స్ కరెక్ట్లీ మ్యాచ్. 1 కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సరు 1. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.